హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఎస్టర్డే వచ్చేసి మన ఛానల్లో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ క్రికెట్ మ్యాచ్ అయితే కండక్ట్ చేసినాము. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. సో ఈ రోజు ఏ మ్యాచ్ ఉంది అంటే మనకు ఏ మ్యాచ్ ఉందిరా? జీటీ వర్సెస్ ముంబై ఇండియన్స్ వర్సెస్ జీటీ అయితే ఉంది మ్యాచ్. సో ఈ రోజు కూడా సేమ్ వీళ్ళు ముగ్గురు అదే టీం, మేము ముగ్గురం అదే టీము. చెరొక టీం తీసుకొని మ్యాచ్ అయితే ఆడబోతున్నాము అండ్ చూద్దాం ఏ టీం గెలుస్తుంది ఏం కదా అని చెప్పేసి. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ క్రికెట్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నిన్నటి వీడియో మీద కూడా చాలా మంది ఏమని కామెంట్ చేసారు అంటే మీరు టీంలో అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అయితే కామెంట్ చేసారు. అట్లేం లేదు, అన్ని టీంలు వచ్చేసి మా ఫేవరెట్ టీంలో, ఎందుకంటే మన ఇండియన్ ప్లేయర్స్ ఆడుతారు కాబట్టి మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి యాజ్ ఏ ఫన్ లాగా రెండు టీంల లాగా డివైడ్ అయితే ఆడుతున్నాము. ఎవరిని కించపరచడానికి కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఓకే, నిన్న సింగిల్ హ్యాండెడ్ గా మన విద్యాలు అయితే వాళ్ళంతా గెలిపించేసిండు. 3 ఓవర్లు మేడింగ్ చేసిండు, 24 రన్లు ఇచ్చిండు. సో ఈ రోజు చూద్దాం ఏమైతే ఇంకా ప్రాక్టీస్ తో వచ్చినాడు, తెలంగాణ అన్నట్టున్నాడు. డబ్బులు ఇస్తారు. ఎస్టర్డే మేము ఆడిన మ్యాచ్ లో కొన్ని చేంజెస్ చేయబోతున్నాం. అంతేకాకుండా ఈరోజు మెయిన్ టాస్ అయ్యానికి వేసుకొచ్చినాము. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఎవరు ఏ టీం తీసుకుంటారు అనేది సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఎప్పుడు మావాడు ఎత్తున్నారు చెప్తారు గాలి చెప్తారు. నేను చెప్తాను కానీ 1 2 3 బ్యాటింగ్ బౌలింగ్ కాదు వేసింది వేసింది విన్ ఫేవరెట్ ప్లేయర్ వచ్చేసి శుభ్మన్ గిల్. సో వీని కన్సిడర్ చేస్తూ జీటీ అయితే తీసుకుంటాం. మీరు ముంబై తీసుకోరు. ఎంజాయ్ అంటే ఈ రోజు ముంబై గెలవబోతుంది అన్నమాట. ముంబై మనకు సింగిల్ అలే గెలిపించేస్తాడు వీడు మమ్మల్ని. నెట్ రన్ రేట్ ఎట్లా ఘోరంగా ఉండాలి. ఇప్పుడు మీరే మేము చెప్తాం. ఇప్పుడు వచ్చేసి బ్యాటింగ్ టాస్. బ్యాటింగ్ టాస్ వేసే ముందు డ్రెస్సెస్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి గైస్ టాస్ టైం. టాస్ అయితే వేస్తారు. బ్యాటింగ్ టాస్. చిత్తు బ్యాటింగ్. ఎస్టర్డే బౌలింగ్ వచ్చి ఓడిపోయినాం. ఈసారి అన్నా ఖచ్చితంగా బ్యాటింగ్ వచ్చి గెలవాలి. ఓడిపోతారు. జీటీ ముంబైని కొట్టేసేయాలి. నిన్నటి మ్యాచ్ కి ఈ మ్యాచ్ కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఎస్టర్డే మ్యాచ్ లో 5 ఓవర్లు మాత్రమే ఉండే, కాకపోతే ఈరోజు 6 ఓవర్స్. అండ్ బ్యాటింగ్ వచ్చేసి ఇద్దరిద్దరు ఎక్కిరు కదా, సో దాన్ని కూడా చేంజ్ చేస్తున్నాము. బ్యాటింగ్ వచ్చేసి ఓన్లీ సింగిల్ మెంబరే ఎక్కుతాడు. 2 ఓవర్ల లేకుంటే ఒక్కడే మొత్తమా ఎట్లా అనేదిగా వాళ్ళ ఇష్టము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ కూడా చేంజ్ చేస్తున్నాం. ఏంటి అంటే ఒకవేళ ఇక్కడెక్కడన్నా సైడ్కి తాకి స్కోర్ దాంట్లో పోయిందనుకోండి, అది స్కోర్ కౌంట్, సింగిల్ తీసుకోవచ్చు. కానీ దాటినాకనే నువ్వు గానే అని అంటే కాదు, ఆయన గీడికి వచ్చి బాల్ దొరకొచ్చింది అనుకో రన్ తీసుకోవచ్చు. ఎందుకంటే స్పీడ్ బాల్ తీసుకొని కొత్తగా ఆగితే ఏం కాదు. ఒకవేళ స్పీడ్ బాల్ వచ్చి దొరకబడితే స్కోర్ రన్ తీసుకోవచ్చు. పెట్టుకుంటే అయిపోతుంది. ఈ కనికా నుంచి స్కోర్, ఆ కనికా నుంచి ఓన్లీ 4. ఎట్లయినా సరే ఈ కనికా నుంచి నువ్వు గిడ ఆనిచ్చుకొని కూడా ఉరికి రావచ్చు. వాడు ఉరికొచ్చు లోపల. 4th కానీ ఉంది కదా, దానికి రాకి ఒకవేళ బాల్ ఆగిందనుకో, దానికి రాకిందనుకో ఓన్లీ 4 లేవు, 6 లేవు, సింగిల్ మాత్రమే తీసుకోవచ్చు. స్కోర్ వచ్చేసి ఈ కని నుంచి ఇటు మొత్తం, కానీ 4 వచ్చేసి ఈ కని నుంచి ఇటే, 3rd కని నుంచి స్టార్ట్. ఓకే, క్లియర్ కదా రూల్స్. దేనికైనా రాకి క్యాచ్ పడితే నాట్ అవుట్. డైరెక్ట్ దానికి పోయి తాకితే 4, మీద దాకి పోయి స్టేట్ లో తాకినా 4, డైరెక్ట్ పోయి తాకితేనే 6. ఓకే, లెట్స్ స్టార్ట్ దిస్ మ్యాచ్. సేమ్ బాల్. Yeah, catch it! Oh!
వరకు 2 బాల్ అయినాయి 4 స్కోర్ అప్ ఏ కమాన్ బోల్డ్ అది సేమ్ బాల్ 3 balls completed 4 runs ఓ బాల్ 4 balls 4 runs వైడ్ బాల్ ఎక్స్ట్రా రన్స్ ఇయ్యకరా 5 balls 1 wicket 5 runs వికెట్ అయితే పడ్డది గైస్. ఎక్స్పెక్ట్ చేయలే మన ఫస్ట్ వికెట్ అయితే పడ్డది నెక్స్ట్ కమాన్ శుభ్మన్ గిల్ ఏయ్ లాబాలట రన్లునేరా 1 over completed 5 runs 1 wicket కిట్టు మంచిగా వేసి కానీ బాగా రామ్ ఎత్తుండు ఇప్పుడు జర స్పీడ్ అవుతుంది కొట్టలేదు తాకలేదు అసలు బాల్ కి నిన్న కూడా ఏం కొట్టలేదు అసలు బాల్ తాకలేదు దానికి బ్యాట్ కి ఈరోజు మేము కలుపుతున్నాం రైటా 2 overs completed 5 runs 1 wicket ఫస్ట్ అయితే 4 పోయింది ఫస్ట్ బాల్ బాగా వేసిండు బాబాయ్ గారు ఎవరు కవర్ చేసిందంతా వేస్ట్ అయింది స్కోర్ అప్ 9 అవుట్ అయ్యేది బాల్ వీడియో అన్నాడు మిగిలిండు మస్తు బాల్ ఎంజాయ్ చేయొచ్చు 2 ఓవర్ల మీద 2 బాల్ అయినాయి 2 వికెట్లు పడ్డాయి స్కోర్ 9 స్కోర్ ఎంత అప్పుడు అంతుండే ఐదేగా 9 4 నువ్వు 4 వచ్చా 9 15 4 రౌండ్ 4 కొట్టిండు ఒకటే 9 9 6 15 మామూలుగా ఉండదు 6 2 బాలకు 2 6లు అట్లా ఉంటది 21 2 బాల్ బీట్ అయ్యేదాకి అద్దాలు తీసేట్టుగా లాస్ట్ బాల్ స్కోర్ ఆఫ్ 21 అన్నా మూడు ఓవర్లు కంప్లీట్ అయినాయి స్కోర్ 21 మచ్చా స్కోర్ ఆఫ్ 25 ఇంకో 6 వైడ్ 26 స్కోర్ అప్ 4 30 స్కోర్ అప్ 30 స్కోర్ అప్ లెక్క మరి మచ్చా అచ్చే ఇంకా 2 బాల్ ఉన్నాయి నో స్కోర్ మచ్చా క్యాచ్ రా 4 అప్ 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 34 అబ్బా 6 ఓవరా మచ్చా కమాన్ 4 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి స్కోర్ 34 4 38 38 44 స్పీడ్ అయ్యి 48 ఇంకా మూడు కూడా బౌండరీ లేక బీట్ అయ్యరా
లావాల్ 48 స్కోర్ ఆఫ్ రామ క్యాచా 52 ఊరా బాల్రా మొత్తానికి 5 ఓవర్లకు మా స్కోర్ వచ్చేసి 42. 52 సారీ. మచ్చగాడు ఒక బాల్ ఆపిండు 5 బాలకు బౌండరీలు ఇచ్చాడు. 56. బౌలర్స్ వణుకు పట్టారు. మచ్చా పట్రా 60. నా స్కోర్ హాఫ్ సెంచరీ. 60 బాల్ పట్రా 3 బాల్స్ 60 స్కోర్ అప్. లాటు నువ్వు పట్టు. రామ పట్రా 64. లాస్ట్ బాల్ 6 ఓవర్ల మా స్కోర్ వచ్చేసి 65. 66 కొడితే విన్ వాళ్ళు. ఎక్స్పెక్ట్ అయినంత టార్గెట్ ఇచ్చాం. గెలిపియాలి ఎటు ఎవరు గెలిపితా వాళ్ళనా మనల్నా అది చెప్పు. ఒరే 65 అట లాస్ట్ బాల్ 6 కొట్టి ఎంత 66 వేయాలి. 66 గారు 71 వేయాలి. మనం టార్గెట్ ఘోరంగా ఇచ్చినాం. 66 కొట్టాలి. ఎన్ని బాలాలా 36 బాలాలా. 3 ఓవర్లు నేను చూసుకుంటా. కొద్దిగా ఫస్ట్ ఓవర్ నువ్వు నీ ఒక్క ఓవర్ చూసుకోకంటే ఫస్ట్ ఓవర్ వద్దు. సెకండ్ ఓవర్ రేపంచాలు కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే జప్పన్ అవుట్ కావాలి. మీరు ఎంత జల్ అవుట్ అయితే అంత గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఘోరంగా ఇస్తాం ఎక్కువ కోర్ ఇస్తా. ఓడిపోయినా సరే కానీ 6 బాల్ 6 6 కొట్టినా సరే ఇస్తా. మొత్తం స్కోర్ వచ్చేసి ఇంకా వాళ్ళు 66 కొట్టాలి. 6 ఓవర్ల చాలా బౌలింగ్ అలా మొక్కలు నల్ల పడ్డాయి దెబ్బ. పోయిన మ్యాచ్ రివెంజ్ లెక్క బాగా కొట్టిరు. అయినా మాకు టార్గెట్ ఉండే ఫస్ట్ 9 కానీ వీళ్ళు అవుట్ చేసేది ఉంటుంది కానీ మరి ఆడినట్టు ఫస్ట్ ఉండదు. అందుకే ఇచ్చేసినాం స్కోర్. ఆడియన్స్ కూడా 6 4 చూడాలనుకుంటారు కాబట్టి కొద్దిగా ఫస్ట్ ఇన్నింగ్స్ ఎంటర్టైన్ అయ్యారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో అంతకంటే ఎంటర్టైన్మెంట్ ఇయర్నింగ్ మేము ట్రై చేస్తాం. బాబాయ్ పోయి ఒక 6 6 కొట్టరా 36 నేనే అవుతుంది మళ్ళీ సరిపోతుంది. ఏం కాదు చలో ట్రై చేద్దాం. పోతావరా మచ్చా ఎక్కువ ఎక్కనా ఎక్కుపో భయపడుతున్నా టీమ్ లో ధైర్యం బాగున్నాడు అంటే మచ్చ ఎక్కుతుండు ఫస్ట్. సూర్యుడు అవుట్ కాబోయే తీరుడు. రెడీ మెల్లగా ఫస్ట్ బాలే 4. అచ్చా చూస్తున్నారు ఇక 4 పోయిందని. ఓ బ్యాటింగ్ ఉరుకుతాయి రన్ వచ్చు. గట్టి కూడా కొట్టిన కాడికి బ్యాటింగ్ రా 5 runs. బ్యాటింగ్ లావాల్ అంటుడు విడిచిపెడతలేడు. ఫస్ట్ ఓవర్ అయిపోయింది. స్కోర్ 6. బాయ్ 7 ఎట్లా కానీ కడదాకే 6 14 మచ్చా కమాన్. నిన్న 4 కొట్టినా అయిపోయింది. ఇలా 6. 14 అబ్బా
15 స్కోర్ 6 ఇంకో 6. Come on. 21 స్కోర్. బ్యాటింగ్ ఇప్పుడైతే దిగిన ఇంజుడ్ వీళ్ళు అవుట్ అయింది అనుకో తర్వాత నేనే మళ్ళీ అరే వైడ్లు మత్తుపోతుంది చూడండి. నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే రామ్ కానీ కాలాలకి కుట్రాదు. నువ్వు అట్లా కాకుండా మిడిల్ స్టెప్ ఎత్తా అని చెప్పినావు అనుకో అన్ని 6 కొడతాడు వాడు. వైలు అవన్నీ కాళ్ళ వారి అని చూసి. ఓకే బ్యాటింగ్ ఎక్కినా చూద్దాం మనోడు. ఇగో రెడీ ఏరా 4 కొట్టరా. రిచ్ పీక్తాడు. గుడ్ ఫీల్డింగ్ 4 రన్. అరా 2 balls 4 runs. నాయి 25. 26. వైడ్ లెగ్ 27. వైడ్ లెగ్ రెండే బాల్ రే. నైస్ బాల్ లా 3 balls 26 స్కోర్ అప్. లా 3 balls 27 ఓకే 27 లా 3 balls. చూడమని ట్రై చేస్తున్నాం పోతలేదు. 4 కొట్టు. ఓకే 28. బలం మతిన్ లావాల్ నాటు అనుకుంటా లావాల్ బాల్ చెప్తున్నాం. అది కూడా అకౌంట్ ఇస్తారా ఓవర్ అదేరా 4th ఓవర్ స్కోర్ ఎంత 28. కరెక్టే ఉందిరా. బ్యాటింగ్ గుడ్ ఫీలింగ్ ఒక బాల్ కంప్లీట్ 28. బాటింగ్ రా 32 బాల్ జై నువ్వు గిట్లే యో మస్తు ఎత్తున మనోడు. 32. బాల్స్ ఓ బ్యాటింగ్ అర్రే 3 balls కంప్లీటెడ్. ఉరుకురా స్కోర్. కరెక్ట్ వేసిన కొద్దిగా వికెట్ ఎత్తా అయిపో. 33. లాటు రై 34. 4 balls ఎంత 4 balls 34. Violet. 35. వికెట్ ముంగడి పోతాను. 6. 41. 6 కొట్టినా. ఇంక 20 నీ ఓవర్ వేస్తారు కావచ్చు. 42. చిరాయి వైడ్ ఎత్తుర్రా 42. మా 65. అబ్బా ఏరా కోతురు ఓవర్. నేనైతే ఇంటి దిగుతున్నా అలానే ఎక్కిస్తా. మాలు బాగా ఫామ్ ఉన్నారు. నేను ఎవడైనా సరే మొత్తం స్పీడ్ ఆడతా. ఇద్దరు చూసుకుంటారు. నిన్న వాళ్ళని గెలిపించిండు. ఇలా వాళ్ళని గెలిపిద్దామన్న తీవ్ర కఠోర శ్రమ చేస్తుండు. చూద్దాం ఏం చేస్తాడు. ఈ ఒక్క చేతిలో మ్యాచ్. నువ్వు అట్లా మిడిల్ స్టెప్ వేసినావు అనుకో బాల కార్ 6 పోతాయి. 43. గట్లే 11 బాల్ 23 రన్లు రే. 4. రాత్రి అరే ఆపరా జరా నీకు పుణ్యం ఉంటది. మరో 12 కొట్టేస్తే విన్ అయిపోతాం. లాటు 4. 57 స్కోర్. ఒరే 6 ఇచ్చినావు అనుకో కథమే. 61.
1 ఇంకా 4 బాల్ కొడతాడురా 5 రన్లు కొడితే విన్ను 6 బాల్ 6 బాల్ ఎంత 60 61 6 బాల్ 6 రన్లు 4 కొడతాడురా 5 కొడితే విన్ను 1 over 65 రన్లు కొట్టి కూడా ఓడిపోయారు 60 కొట్టి ఓడిపోయారు మేము మా టీం నుంచి ఎంత శ్రమ చేసినా కానీ మీకోసం కూడా మా దాంట్లో కూడా శ్రమ చేస్తుంటాం. ఇప్పుడు ఓడిచిరు ఈసారి లాస్ట్ 6 ఇచ్చారని వాళ్ళు గెలిచిరుగా. ఈ మ్యాచ్ లో ఓడిచిరు అంటారు మన ముంబై ఇండియన్స్ విన్. రియల్ మ్యాచ్ లో ఏం గెలుతుందో చూద్దాం. మన పని ఓడిపోవడే 60 కొట్టినా ఓడిపోయాం. మొదలు గట్ట కొట్టిరు స్కోర్. అరే మస్తు ఆడిర్రా. స్కోర్ ఇచ్చినా సరే కానీ బ్యాటింగ్ బలం చేసిర్రా. ఉంటుందమ్మా అప్పుడప్పుడు. బ్యాటింగ్ అయితే చాలా బాగా అవుట్ కాలేదు. మేము ముగ్గురం ఏంటంటే అవుట్ కాలేదు. వాళ్ళ దాంట్లో వచ్చేసి ముగ్గురు అవుట్ అయిపోయారు. మేము అవుట్ కాకుండా సేఫ్ ఆడుకున్నాం మేము గేమ్. బ్యాటింగ్ అయితే మాది ఒక్క వికెట్ వాళ్ళే. సింగిల్ ఆడుతున్నా మా టీం బ్యాటింగ్ వచ్చేసి స్కోర్ 66 దగ్గర అయిపోయింది. కానీ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి ఉంటే మేబీ 100 కొడదాం కావచ్చు. యాజ్ ఏ క్యాప్టెన్ అని వీళ్ళకి చాలా ఫ్రీడమ్ అయితే ఇచ్చాను. వెళ్ళి అవుట్ అయినా సరే అని చెప్పేసి మచ్చాడు పోయి అదే ఫ్రీడమ్ తోటి చాలా బాగా ఆడాడు 2 ఓవర్లు. తర్వాత బాబాయ్ కూడా సేమ్ ప్రతిభని కొనబరిచాడు. సో ఇలా విన్నింగ్ షాట్ 6 కొట్టేసి గెలిపించిన అనుకోండి. 5 balls మిగిలి ఉన్నాయి. 5 balls 6 runs వేసుకున్నా కానీ 30 రన్ 90 దాకా పోతుండే మేము ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి. సో ఈ గెలుపుని మేము చాలా ఆనందిస్తున్నాము. ఈ గెలుపుని ఎవరికి వాళ్ళ ఓడిపోయిన వాళ్ళకే అంకితం చేస్తున్నాం. 6 ఓవర్లల్లో 65 స్కోర్ కొట్టినాము. ఇంకా కొద్దిగా స్టార్టింగ్ ఎక్కిన వాళ్ళు ఒక 10 రన్ 20 రన్ ఎక్కువ కొట్టుంటే మేబీ వాళ్ళకి టార్గెట్ కూడా ఎక్కువ ఉంటుండే. మరి బౌలింగ్ కూడా కొద్దిగా వీక్ ఉంది. అయినా సరే కవరప్ చేసుకొని గెలవడానికి ట్రై చేసినాం. బట్ ఇక లాస్ట్ దాకా కంట్రోల్ భయపడరా భయపడలేదా మనం కొట్టే స్కోర్ కి? ఏడ్చిర్రు వికెట్లు కొట్టుకున్నాడు అనుకుంటారు. కాకపోతే ఎనీవే నెక్స్ట్ ఇదే టీం కంటిన్యూ అవుతుంది. రేపు గెలవడానికి ట్రై చేద్దాం. తుఫాన్ ఎప్పుడైనా సరే వచ్చే ముందు సముద్రం వెనక అవుతుంది. అట్లా ఓడిపోతున్నాం స్టార్టింగ్ లో. ఏదో కొన్ని రోజులు ఎంజాయ్ చేయనిరు వాళ్ళు. సో మొత్తానికి ఈరోజు జరిగిన ఈ మ్యాచ్లో జీటీ వర్సెస్ ఎంఐలో మేము ఆడిన దాంట్లో ఎంఐ అయితే గెలిచింది. సో రియల్ మ్యాచ్లో చూద్దాం ఏం గెలుస్తుంది ఏం కదా అని చెప్పేసి. సో ఇది ఈరోజు వీడియో కూడా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో నీకు కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. మేము ఇదైతే ఒక ఫన్ గేమ్ లాగానే తీసుకుంటున్నాం. మీరు కూడా ఫన్నీగానే తీసుకోవాలి. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అందుకని ఎవరి పేర్లు తీసుకుంటలేము మ్యాచ్లో కూడా.